బాగా యాంగ్జైటీ ఫీల్ అయినా 2014లో. ఎందుకు యాంగ్జైటీ ఫీల్ అయినా అని చెప్పి చెక్ చేసుకుంటే అప్పుడు దశాచిత్రంలో నాకు అర్థమైంది సమ్ ప్రాబ్లం వచ్చింది అని. ఎంబడే నేను దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకున్నా, రెమెడీ చేసుకుని అయిపోయింది. మళ్ళీ 2017లో మళ్ళీ నాకు శని ఎఫెక్ట్ అవుతుంది అని తెలియగానే ఏదో పెను సంచలనం జరగబోతుంది నా లైఫ్లో అని మా ఆవిడకి చెప్పిన. కానీ దీనివల్ల నాకు రాహు ఉచ్చా నా జాతకంలో. జగన్మోహన్ రెడ్డికి రాహు ఉచ్చా, నాకు కూడా రాహు ఉచ్చా. అంటే నన్ను ఎంత నెగిటివ్ చేయాలనుకుంటే నేను అంత పాజిటివ్ అవుతా జనాల్లో. నా జాతకం అది. జగన్ది కూడా అంతే సేమ్. 2015 నుంచి ఆయనది కూడా 2015 కాదు, అసలు మొదటి నుండి ఆయన అంతే. ఆయన సంతకం పెట్టకముందు, ముఖ్యమంత్రిగా అనకముందే ఇక్కడ బ్యాటింగ్ స్టార్ట్ ఆయనకు. ఆ రోజు ఉండే స్టార్ట్. నాది కూడా అంతే ఉంటుంది, కాంట్రవర్సీ ఉంటుంది లైఫ్. సో నేను ఫీల్ అయింది ఏంటంటే మళ్ళీ అప్పుడు చూసుకుంటే 2017లో అప్పటి వరకు తెలియని నేను 2017లో ఒక ఇన్సిడెంట్ తర్వాత ఒక వ్యక్తి నా మీద అనుగ్రహంతోనో పాపం ఆయన ఏదో చేయబోయి అది ఏదో చేయబోతే అది కోతిని చేయబోతే ఆంజనేయ స్వామి అయింది. నేనైనా ఆంజనేయ స్వామిని. ఓకే. ఆయన కోతిని చేద్దాం అనుకున్నాను, ఆంజనేయ స్వామి కూర్చున్నా. ఎక్కడికో వెళ్ళిపోయింది నా లైఫ్. వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రముఖ యాంకరు నేను కలిసి బెంగళూరు పోయినాం. టాలీవుడ్ యాంకరు నేను కలిసి బెంగళూరు పోయినాం. బెంగళూరులో A2B అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. సిటీలోకి పోతున్నాము, ఇద్దరము A2B రెస్టారెంట్ దగ్గర ఆగినాము. ఆగి కాఫీ తాగుతున్నాం. చాలా ఫేమస్ ఉంటుంది కాఫీ. నేను జనరల్గా అక్కడ తమిళనాడు తప్ప ఎక్కడ కాఫీ తాగుతున్నా. నేను తాగుతుంటే ఒక 10 మంది వచ్చి అతను ఫోటోలు దిగారు. గుర్తుంచుకోండి, తెలుగు రాష్ట్రాలు కాదు, కర్ణాటకలో 10 మంది. నేను 2018 గురించి మాట్లాడుతున్నా. ఓకే, 2018 గురించి ఒక 10 మంది వచ్చి అతను ఫోటోలు దిగారు. అమ్మ ఏమన్నా తెలుసా, యాంకరు మా ఇజ్జత్ అంతా పోయింది స్వామి. అమ్మ నేను ఏ లెవెల్ యాంకర్ను, అసలు ఇంతమంది గుర్తుపడతారు నన్ను, అట్లాంటిది మీరు నాకంటే ఎక్కువ మిమ్మల్ని గుర్తుపడుతున్నారు. అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ నాకు జాతకంలో శుక్రమహాదశ అయిపోయి రవి మహాదశ స్టార్ట్ అయింది. సో రవి అంటే పబ్లిసిటీ ఇస్తాడు. నేను 4-5 నెలల నుండి మా గ్రూప్కి చెప్తున్నా, అరే నాకు ట్రోలింగ్ ఎక్కువ అవుతుంది, ఒక 2-3 నెలలు ప్రిపేర్ అయ్యి ఉండండి, ఫుల్ ట్రోల్ చేస్తారు నన్ను అంటే. మరి ట్రోల్ వల్ల మా బామ్మడి తడుతుడు, మా నరేష్ గారు, బావ మా ట్రోలింగ్ వల్ల మనకు లాభమా నష్టమా? డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చురా, డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు, కానీ పేరు ఎప్పుడైనా సంపాదించలేము. అన్నిటికంటే ముఖ్యం సెలబ్రిటీ స్టేటస్ వస్తేనే రాదు, కష్టపడితేనే సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది. రైట్, కరెక్టే. అందరికీ తెలిసిందే, మళ్ళోసారి చెప్పే ప్రయత్నం చేస్తా. 2 రాళ్ళు, ఒకటి దేవాలయంలో దేవుడి రూపంలో ఉంది, ఒకటి కొబ్బరికాయలు కొట్టే దగ్గర రాయి రూపంలో ఉంది. రోజు వచ్చి కొబ్బరికాయతోని ఫటాఫట్ కొట్టి పలగొట్టిపోతున్నారు రాయి మీద, లోపల దేవునేమో మొక్కుతున్నారు రాయిని. అప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టే రాళ్ళది అడిగిందంట, ఏమని అంటే, నిన్ను మొక్కుతున్నారు, నన్ను కొడుతున్నారు, నువ్వు రాయివే నేను రాయివే, ఏంటి తేడా అని అడిగిందంట. అడిగితే ఒకటే దెబ్బకు నువ్వు అక్కడ పడ్డావు, నిన్ను కొబ్బరికాయతో కొడుతున్నారు, ఈ స్టేజ్కి వస్తానుకు నేను చాలా దెబ్బలు తిన్నా కాబట్టి నన్ను మొక్కుతున్నారు అని అంట దేవుడు. ఈ స్టేజ్కి వస్తానుకు చాలా దెబ్బలు తిన్నా, ఈ స్టేజ్కి రావడానికి చాలా దెబ్బలు తిన్నా, మరీ ముఖ్యంగా ఇంచుమించుగా కాలుతున్న చితి మీద పడుకోబెట్టిన రోజులు కూడా ఉన్నాయి లిటరల్గా. అంటే నిజంగా కాదు అక్కడ, అంటే చావు వరకు వెళ్ళి రిటర్న్ వచ్చినా అని అర్థం. ఎన్ని రకాలుగా టార్గెట్ చేసి ఉంటారు. ఇవాళ మీకు కొత్తగా కనిపిస్తుంది సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వల్ల, కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి మనిషి పుట్టుకబుట్టిన ఒక్కడిని నేను ఒక్కడనే. అవును, అసలు మనిషి రూపంలో ఉన్న మనిషిని నేను ఒక్కడనే. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పింది నేను ఒక్కడనే ప్రపంచంలో. ఎవ్వడు చెప్పలా ప్రపంచంలో, నేను ఒక్కడిని చెప్పిన. ఆ రోజు నేను ఫేస్ చేసింది, నన్ను ఏ లెవెల్లో ఆడుకొని ఉంటారు జనాలు. ఇవాళ సోషల్ మీడియాలో ఆడుకుని ఉంటారు, ఇవాళ చూస్తున్నారు. అప్పుడు నన్ను పర్సనల్గా నాకు ఎంతమంది ఫోన్లు చేసి ఉంటారు, ఎన్ని రకాలుగా నన్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసి ఉంటారు, ఎన్ని భరిస్తే ఈ స్టేజ్కి వచ్చిన నేను. అవును, 2014లో అనుకుంటా నాకు తెలిసి. నేను ఎక్స్ప్రెస్ టీవీలో ఉన్నప్పుడు ఒకసారి మీరు వచ్చారు నా దగ్గరికి. వచ్చి మీరు కొన్ని నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, మీరు చెప్పినట్టుగానే. తెలంగాణ వస్తుంది నన్ను కరెక్ట్ గా. అప్పటికి తెలంగాణ రాలే ఇంకా. మీరు అప్పుడు ఎక్స్ప్రెస్ టీవీలో ఉన్నారు, మనం మాట్లాడుకున్నాము. తెలంగాణ వస్తుంది అని నేను చెప్పినా కూడా, దానికి రీజన్ కూడా చెప్పిన, సోనియా గాంధీ యాక్సెప్ట్ చేస్తుంది, తెలంగాణ జాతకరీత్యా 2014లో తెలంగాణ వచ్చే అవకాశం ఏర్పడుతుంది అని కూడా చెప్పిన నేను. అవును, ఇట్లాంటి ఎంతమందికి చెప్పుకుంటా, మీలాగా ఎంతమందితో మాట్లాడుంటా. సో ఇంతమంది ఇన్ని రకాల డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే నేను ఈ స్టేజ్కి వచ్చిన. అవును, సో ఎంత హార్డ్ వర్క్ చేస్తే వచ్చిన, ఎంతమంది క్లయింట్లే ఏర్పరచుకుంటూ వచ్చింది. అవును, ఇది ఒక పెద్ద బ్రాండ్, ఏదో అడ్డగోలుగా రాత్రి ఇదేదో వచ్చింది కాదు. ఇది ఎంత కష్టపడి నాకు ఇది. రెండోది, జ్యోతిష్యం అనేది డబ్బు కోసం చాలా మంది చెప్తారు. కసితో చెప్తా జ్యోతిష్యం అనేది. సో ఇంతమంది ఎవడండి ధైర్యంగా బయటకు వచ్చి నేను మందు తాగుతా అని చెప్పేటోడు, బాబాను పుట్టుకోబుట్టినోడు
ఎందుకు చెప్తున్నా అంటే మీరు పబ్ నడుపుతున్నారు, మీకు ఇది ఒకటి ఉంది, ఇది కాకుండా చాలా ఉన్నాయి మీకు. నేను అదే చెప్తున్నా. అంటే నేను ఎందుకు అదే నేను ఇక్కడ చెప్పగలను, మీరు అన్ని చెప్తుంటారు కాబట్టి ఇవన్నీ. ఒక బ్రాహ్మణ అయ్యుండి ఇవన్నీ చెప్పరు కదా, నేను పబ్ నడుపుతానని ఎవరు చెప్పలేడు. ఎవరు చెప్పడు. అంటే ఎందుకు అంటే ఇప్పుడు నా జాతకం బాగా లేనప్పుడు ఖచ్చితంగా నేను జ్యోతిషాన్ని బంద్ చేసి రావాల్సి వస్తుందేమో. అఫ్ కోర్స్ అది ఇవ్వాలని చెప్పను నేను, ఎందుకంటే నా జాతకరీత్యా ఇంకో 15 ఏళ్ళు నేను తోపునే. సో 15 ఏళ్ల వరకు చెప్తూనే ఉంటా. రాజకీయాలతో పాటుగా మొత్తం జరిగే వ్యవహారాలన్నీ ఏం లేదు. నేను చెప్పే జ్యోతిష్యంలో నా సైన్స్ 55% సక్సెస్ రేట్. సైన్స్కు 55% సక్సెస్ రేట్. చంద్రయాన్ 2 కాదు, ఏదైనా చంద్రయాన్ 3. నేను అనేది సైన్స్ ఇన్ ద సెన్స్, సైన్స్ యాక్సెప్ట్ చేసే ఏ వస్తువైనా ఏ పరిస్థితి అయినా 55% యాక్సెప్టెన్సీ. రైట్. 55 ఓకే అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మెడిసిన్ అయినా సరే. కానీ వేణుస్వామి ఇజ్జతున్న మనిషి, సైన్స్ లాగా కాదు. మినిమం 80%కు 1% తగ్గినా వేణుస్వామి అన్ని బంద్ చేసుకుంటాడు. అంటే సక్సెస్ రేటు 80కి వచ్చినా అన్ని బంద్ చేసుకుంటాడు. ఇప్పుడు నా సక్సెస్ రేటు 98%. ఇప్పుడు నేను ప్రభాస్ గురించి చెప్పిన దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. ప్రభాస్కు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందని చెప్పింది, 2 ఆరోగ్యపరమైన విషయాల గురించి చెప్పింది. ఆరోగ్యం విషయంలో నేను 100% సక్సెస్ అయినా, అది వీళ్ళకి తెలియదు కాబట్టి మూర్ఖులకు వదిలేస్తా. డౌన్ఫాల్ గురించి ఆల్రెడీ 3 సినిమాలు పోయినాక 4వ సినిమాకి సంకలు గుద్దుకుంటే నేను చేసేది ఏం లేదు. సో ప్రతిదానికి నా దగ్గర ఆన్సర్ ఉంది. సో కంటిన్యూగా 4 సినిమాలు సూపర్ హిట్ అయితే నేను ఆలోచించేవాడిని నా జాతకం పనిచేయట్లేదా అని. కానీ నేను చెప్పిన 4 సినిమాల్లో 3 పోయినాయి కదా. 3 పోయినాయి, ఒకటే హిట్ అయింది కదా. సలార్ హిట్ అయిందని అది కూడా అనుకుంటున్నారు. నేను అందుకనే అన్నాను శుక్రశని. కానీ సలార్ వల్ల ఏంటి సౌత్ కి నార్త్ వీటికి కొంచెం గొడవలు వస్తున్నాయి, చాలా గొడవలు వస్తున్నాయి. వ్యవహారం ఇప్పుడు డంకీ సినిమా బాగుంది, వ్యక్తిగతమైన అంశం. డంకీ సినిమా సలార్ ఎట్టయితే ఫ్యాన్స్కు నచ్చిందో డంకీ కూడా నచ్చింది. డంకీకి జనాలు నిలబడి క్లాప్స్ కొడుతున్నారు లాస్ట్ క్లైమాక్స్లో.